రాజకీయాల్లో గెలుపు ఎంత జోష్గా ఉంటుందో ఓటమి అంత డల్గా ఉంటుంది. మొన్నటి ఎన్నికల ఫలితాలతో ఏపీలో వైసీపీకి అది బాగా అర్థమైంది. అయితే ఆ నియోజకవర్గంలో ఆ డల్నెస్ మరీ ఎక్కువగా ఉందట. తాను తోప్ తురుం అని చెప్పుకున్న నాయకుడు ఒకే ఒక్క ఓటమితో పత్తా లేకుండా పోవడం ఫ్యాన్ పార్టీని పరేషాన్లో పడేసిందట. ఇంతకీ విపక్షం విలవిలలాడుతున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడేం జరుగుతోంది? జగ్గంపేటలో జాడలేని ఫ్యాన్, పార్టీకి దూరంగా చంటిబాబు, ఆరోగ్యం సహకరించని తోట, మళ్లీ జ్యోతుల వైపే చూస్తున్న క్యాడర్. జగ్గంపేటలో ఇది క్లుప్తంగా వైసీపీ పరిస్థితి. సాధారణ ఎన్నికల్లో ఎదురైన అసాధారణ ఓటమి ఇక్కడి నాయకుల్నే కాదు, కార్యకర్తల్ని కూడా కామ్గా మార్చేసింది. జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం వంటి కీలక నేతలున్నప్పటికీ ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆ స్థాయి జోష్ మాత్రం పార్టీలో కనిపించడం లేదు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గ్రాండ్ విక్టరీ సాధించి 5 ఏళ్ల పాటు హవా నడిపించారు. అయితే ఆయన వ్యవహార శైలిపై హైకమాండ్కు భారీగా ఫిర్యాదులందడంతో మార్పులు చేర్పులు తప్పలేదు. సిట్టింగ్గా ఉన్న చంటిబాబును కాదని మాజీ మంత్రి తోట నరసింహను బరిలోకి దింపింది హైకమాండ్. తీరా ఫలితం చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయింది. పతాక స్థాయిలో ఉన్న పార్టీ పాతాళానికి పడ్డట్టయింది. టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెందిన చంటిబాబు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే వైఎస్ జగన్ పై అభిమానంతో ఆయన వైసీపీలోనే కొనసాగారు. హైకమాండ్ సూచనతో కామ్గా ఉండిపోయారు. అయితే టికెట్ దక్కించుకున్న తోట నరసింహం మాత్రం సమరోత్సాహంతో ముందుకు సాగారు. తనకు ఓటమంటే తెలీదని, ఖచ్చితంగా జగ్గంపేటలో నెగ్గి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. కానీ ఫలితం అందుకు పూర్తి భిన్నంగా వచ్చింది. సీనియర్ టీడీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. అయితే ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆయన కావాలనే వైసీపీ నాయకులు, కార్యకర్తలతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారనే టాక్ కూడా వినబడుతోంది. వైసీపీ ఇన్ఛార్జ్గా అధికార పార్టీపై కనీసం నోరు మెదపడం లేదట తోట నరసింహం. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు ఇబ్బంది పెడుతున్నా ఆయన పట్టనట్టుండడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తానున్నాననే భరోసా కూడా నరసింహం ఇవ్వకపోవడం పార్టీ వర్గాలను బాధిస్తోందట. టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో మాజీ ఎమ్మెల్యే చంటిబాబు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కానీ కార్యకర్తలు, నాయకులు మాత్రం మళ్లీ ఆయన వైపే చూస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో శుభ అశుభ కార్యాలకు హాజరవుతూ కార్యకర్తలను కలుస్తున్న చంటిబాబు పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారట. అధినేత పుట్టినరోజు వేడుకల్లో తళుక్కుమన్న ఈ మాజీ ఎమ్మెల్యే మళ్లీ పార్టీ వేదికపై కనిపించలేదు. ఇన్ఛార్జ్గా తోట కొనసాగుతున్నారు కదా, తన చేతుల్లో ఏముంది అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే లోకల్ క్యాడర్ మాత్రం ఏదో విధంగా పార్టీని నిలబెట్టాలంటూ చంటిబాబును వేడుకుంటున్నారట. మొత్తానికి జగ్గంపేటలో వైసీపీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే బలమైన ఇన్ఛార్జ్ కావాలంటున్నారు కార్యకర్తలు. అది చంటిబాబు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు చేరవేస్తున్నారట. మరి హైకమాండ్ హై స్పీడ్తో చర్యలు తీసుకుంటుందా, ఇంకా నాంచివేత ధోరణి అవలంబిస్తుందా అనేది ఇప్పుడు సస్పెన్స్.